ఫ్రెండ్స్, స్టాక్స్ దర్శనానికి స్వాగతం. ఈరోజు మనము కంప్లీట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఆప్షన్ డేటాని అలానే మనము ఫ్యూచర్స్ డేటాని అనలైజ్ చేద్దాము. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కుదిరితే కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఈరోజు మనం హై లెవెల్ మార్కెట్ చూసినట్టయితే మనకి నిఫ్టీ 22,912 దగ్గర క్లోజ్ అయ్యి నియర్లీ 1.78% ఇంక్రీజ్ అయింది. అలానే మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 52,605 దగ్గర మనకి ఈరోజు 2.2% పెరిగి అక్కడ మనకి క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసినట్టయితే 74,000 దగ్గర మనకు క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. విక్స్ నిన్నట్టు మనకు 26 ఉంది, ఈరోజు 24 దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. బ్రెత్ చూసినట్టయితే అవుట్ ఆఫ్ నిఫ్టీ 50 స్టాక్స్లో 43 మనకి హయ్యర్ సైడ్ ఉంటే 6 మనకి లోయర్ సైడ్ ఉన్నాయి. ఒకసారి ఈ సెక్టార్ హీట్ మ్యాప్ చూసినట్టయితే మనకి ఈరోజు ఐటీ గెయినర్గా ఉంది. అలానే బ్యాంకింగ్ కూడా మనకి 2.04% పెరిగింది, ఫినాన్స్ పెరిగింది. అలానే మనకి ఈరోజు ఎనర్జీ, ఫార్మా కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే ఇన్ఫ్రాలో కూడా కొంచెం బయ్యింగ్ వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి మార్కెట్ హై లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నది. ఇప్పుడు ఆప్షన్ డేటా కనుక చూసినట్టయితే మనకి ఈరోజు నిఫ్టీలో గెయినర్స్ కనుక చూసినట్టయితే రీసెంట్గా ఎల్ఎన్టీ మనకి మిడిల్ ఈస్ట్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఆ రీజన్తో స్టాక్ కరెక్ట్ అయినట్టు తెలిసింది. అలానే ఈరోజు చూసినట్టయితే మనకి నియర్లీ 5% దాకా పెరిగింది. అలానే ఏషియన్ పెయింట్ చూసినా కూడా మనకి నియర్లీ 5% దాకా పెరిగింది. బజాజ్ ఫినాన్స్ కూడా రీసెంట్గా బాగా ఫాలో అయింది, అది కూడా పెరిగింది. అదే లూజర్స్ కనుక చూసినట్టయితే గ్రిడ్, అదాని ఎంటర్ప్రైజెస్ మనకి ఈరోజు లూజర్స్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి ఆప్షన్ డేటాకి వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు ఆప్షన్ డేటా కనుక చూసినట్టయితే మనకి ఈరోజు స్పాట్ 22,912 దగ్గర క్లోజ్ అయితే డే హై 23,057 దగ్గర ఉంటే అలానే డే లో 22,624 దగ్గర ఉంది. అలానే మనం చూసినట్టయితే 5 డేస్కి యావరేజ్ సపోర్ట్ రెసిస్టెన్స్ చూసినప్పుడు మనకి రెసిస్టెన్స్ వచ్చి 23,299 దగ్గర కనిపిస్తుంది. అంటే మనకి రీసెంట్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే మనకి అవే ఫ్రమ్ 400 పాయింట్స్లో ఉన్నట్టు తెలుస్తుంది. అదే సపోర్ట్ చూసినట్టయితే మనకి నియర్ టు ద సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అది ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి ఆర్ఎస్ఐ 34 దగ్గర ఉంది. రీసెంట్ కంపారిజన్ చేసుకుంటే కొద్దిగా ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. 9 EMA కనుక చూసినట్టయితే 23,283 దగ్గర ఉంది. అలానే 21 EMA కనుక చెక్ చేసినట్టయితే 23,933 దగ్గర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలానే ఫ్యాక్టర్స్ ఒకసారి చెక్ చేసినట్టయితే విక్స్ మనకి నియర్లీ 25 దగ్గర ఉంది, హైలో ఉంది. పీసీఆర్ మనకి 1.09 దగ్గర ఉంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మ్యాక్స్ పెయిన్ మేబీ అదొక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండేటట్టు కనిపిస్తుంది ఆప్షన్ డేటా ప్రకారం 23,000. ఇప్పుడు కనుక చూసినట్టయితే కాల్ రేటింగ్ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి 23,000 దగ్గర ఎక్కువ కాల్ రేటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మేబీ ఇదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయ్యేలాగా ఉంది. ఇది కనుక చూసినట్టయితే కరెంట్ స్పాట్కి మనకి 88 పాయింట్స్ అవేలో ఉంది. అదే సపోర్ట్కి చూసినట్టయితే మనకి 22,900 దగ్గర మనకి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనకి టాప్ సిఈ అండ్ పిఈకి ఎక్కడ ఓఐ బిల్డ్ అయిందో చూడొచ్చు. అలా మనకి ఎక్కువగా ఓఐస్ బిల్డ్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి ఈ 23,500, 23,000 దగ్గర, అలానే 23,800 దగ్గర, 23,700 దగ్గర, అంటే మార్కెట్ ఉన్న కరెంట్ స్పాట్ కన్నా కూడా హయ్యర్ సైడ్లో మనకి కాల్ రైటింగ్స్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అలానే పీఈస్ చూసినట్టయితే నిన్నటి కాంట్రాక్ట్స్కి ఈరోజు ఇన్ని కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు మనకు తెలుసు. అదే పీఈకి చూసినట్టయితే మనకి 22,000, 23,000, 22,500, అలానే 22,800. మేబీ మార్కెట్ మనకి 22,000 లెవెల్లో సపోర్ట్, స్ట్రాంగర్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది నిఫ్టీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి ఒక్కసారి చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీకి మనకి మంత్లీ ఎక్స్పైరీ 30 మార్చ్ ఉంది. ఈరోజు కరెంట్ స్పాట్ చూసినట్టయితే 52,605 దగ్గర స్పాట్ ఉంది. డే హై చూసినట్టయితే 53,000 దగ్గర ఉంది. డే లో చూసినట్టయితే మనకి 51,828 దగ్గర చూస్తుంది. యావరేజ్ సపోర్ట్ రెసిస్టెన్స్ చూసినట్టయితే మనకి 54,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలానే సపోర్ట్ చూసినట్టయితే 52,876 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ చూసినట్టయితే 32 చూపిస్తుంది. 9 EMA 53,953 దగ్గర ఉంది. అలానే 21 EMA చూసినట్టయితే 53
నియర్లీ 56,000 దగ్గర ఉంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి మార్కెట్ కరెంట్ స్పాట్ చూసినట్టయితే -9 -21 కింద ట్రేడ్ అవుతుంది. అలానే మ్యాక్స్ పెయిన్ చూసినట్టయితే మనకి 52,800 దగ్గర కనిపిస్తుంది. మేబీ అదొక రెసిస్టెన్స్ లాగా ఉన్నట్టుంది తెలుస్తుంది. అలానే మనకి ఓఏ చేంజ్ కనుక చూసినట్టయితే ఇక్కడ కాల్స్కి మనకి నియర్లీ 54,000 దగ్గర, అలానే 53,000 దగ్గర, 54,500 దగ్గర మనకి కాల్ రైటింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అలానే పిఈకి ఒకసారి చూసినట్టయితే మనకి 51,000, 52,000, 51,500 దగ్గర మనకి ఎక్కువ పిఈ రైటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. నిన్నటితో చూసినట్టయితే ఈ ప్రైసెస్కి మనకి ఎక్కువ కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు కనపడుతుంది. అలానే మేబీ మార్కెట్ ఇప్పుడు చూసినట్టయితే మార్కెట్ 51,000ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద చూస్తున్నట్టు తెలుస్తుంది. మనం సెన్సెక్స్ కనుక చూసినట్టయితే రేపు మంత్లీ ఎక్స్పైరీ మనకి ఎండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే స్పాట్ మనకి 74,608 దగ్గర ఉంది. అలానే మనకి డే హై చూసినట్టయితే 74,489 దగ్గర ఉంది. అలానే డే లో చూసినట్టయితే 73,000 దగ్గర కనిపిస్తుంది. మేబీ ఈరోజు లో నుంచి మనకి 1,000 పాయింట్స్ సెన్సెక్స్ పెరిగినట్టు తెలుస్తుంది. అలానే ఆర్ఎస్ఐ చూసినట్టయితే నియర్లీ 34 దగ్గర ఉంది. ఈ 9 EMA కనుక చూసినట్టయితే మనకి 75,142 దగ్గర ఉంది. అలానే 21 EMA చూసినట్టయితే 77,300 దగ్గర నియర్గా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే ఇప్పుడు స్పాట్కి చూసినట్టయితే -9 EMA, -21 EMA ట్రేడ్ అవుతుంది. అంటే మనకి టెక్నికల్గా వీక్ ఉన్నట్టు తెలుస్తుంది. పీసీఆర్ చూసినట్టయితే 1.1 ఉంది. అలానే మ్యాక్స్ పెయిన్ చూసినట్టయితే 74 దగ్గర ఉంది. కింద మనం చూసినట్టయితే ఆప్షన్ డేటాకి ఈరోజు ఎక్కువ ఓఐ దేనికి బిల్డ్ అయింది, అలానే కాల్కి దేనికి బిల్డ్ అయిందో ఇక్కడ ఒకసారి చూడవచ్చు. మనం 76,000 దగ్గర మనకి ఎక్కువ కాల్ రైటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. తర్వాత 75,000, అలానే 74,000, 74,500 దగ్గర మనకి ఇప్పుడు కనుక రెసిస్టెన్స్ చూసినట్టయితే దీన్ని బట్టి మనకు ఒక 76,000 దగ్గర కనిపిస్తుంది. అలానే మనకి పిఈ రైటింగ్ ఎక్కడ జరిగిందో చూసినట్టయితే 73,000, 72,500, 74,000, 73,500 దగ్గర ఉంది. అంటే మనకి చూసినట్టయితే ఒక 500 పాయింట్స్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి సెన్సెక్స్లో కనిపిస్తున్న ఒక ఆప్షన్ డేటా. ఇప్పుడు మనం ఒకసారి ఫ్యూచర్స్లో ఏం జరుగుతుందో ఒకసారి చూసినట్టయితే మనకి ఫ్యూచర్స్లో లాంగ్ 73 స్టాక్స్ మీద బిల్డ్ అవుతుంటే షార్ట్స్ 2 స్టాక్స్ మీద బిల్డ్ అవుతుంది. షార్ట్ కవరింగ్ 134 స్టాక్స్ మీద జరుగుతుంది. లాంగ్స్ అన్వైండింగ్ 2 స్టాక్స్ మీద జరుగుతుంది. అలానే మనకి లాంగ్ బిల్డప్ ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూసినట్టయితే మనకి ఈ స్టాక్స్లో అంతా ఎక్కువ లాంగ్ బిల్డప్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మనం చూసినట్టయితే అరబిందో ఫార్మా, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, కోటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో మనకి ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనకి షార్ట్స్ ఎక్కువగా ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే టాటా పవర్, లోదాలో ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనకి షార్ట్ కవరింగ్ ఎక్కడ వస్తుంది అంటే ఐడియా, ఆర్వీఎన్ఎల్, విప్రో, ప్రీమియర్ ఎనర్జీస్, పీపీఎల్ ఫార్మా ఇలాగా ఈ లిస్ట్ ఆఫ్ డేటా ఆఫ్ స్టాక్స్ని ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే మనకి లాంగ్స్ అన్వైండింగ్ ఎక్కడ జరుగుతుందో చూసినట్టయితే కోల్ ఇండియా, పవర్ గ్రిడ్లో మనకి లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టు తెలుసు. అలానే ఈరోజు మనకి ఎక్కడ ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అయినాయో చూసినట్టయితే అరబిందో ఫార్మాలో, యాక్చువల్గా నిన్న మనం చూసినట్టయితే అరబిందో ఫార్మాలో ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. ఈరోజు మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే లోదాలో మనకి ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ మనం ఫ్యూచర్స్ ఒక యాక్టివిటీ హీట్ మ్యాప్ ఇక్కడ చూడొచ్చు. ఎక్కడ లాంగ్ అన్వైండ్స్ అయ్యాయి, ఎక్కడ లాంగ్స్ బిల్డ్ అయ్యాయి, షార్ట్ కవరింగ్ ఎక్కడ జరుగుతుందన్న డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు కనుక మనం సెక్టర్ హీట్ మ్యాప్ ఒకసారి చూసినట్టయితే మనకి లాంగ్స్ బ్యాంకింగ్లో 6 స్టాక్స్లో బిల్డ్ అవుతుంటే షార్ట్ కవరింగ్ 9 స్టాక్స్లో జరుగుతుంది. ఐటీలో షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనకి ఆటోలో షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో కూడా మనకి ఎక్కువ స్టాక్స్కి షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి రోల్ ఓవర్స్ ఎక్కడ జరుగుతున్నాయో ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి ఐడియాలో మనకి ఎక్కువ రోల్ ఓవర్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలానే అదానీ సోల్, అదానీ గ్రీన్, విప్రో అండ్ అదర్ స్టాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి ఫ్యూచర్స్లో కనిపిస్తున్న ఈరోజు డేటా. ఫ్రెండ్స్, నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.